నెల్లూరు జిల్లా రాజకీయాలు గత 2-3 రోజులుగా చర్చల్లో ఉండడం మనం చూస్తున్నాం కదా. అయితే ఈరోజు మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, టీడీపీకి చెందినటువంటి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి మధ్యన విమర్శలు ప్రతివిమర్శలు. జనరల్గా ఏంటంటే రాజకీయంగా విమర్శలు ప్రతివిమర్శలు చాలా కామన్గా చేస్తూ ఉంటారు, చేసుకుంటూ ఉండొచ్చు, ప్రతి ఒక్కరు చేసుకునేది. అయితే దానికి మించి శృతి మించి వ్యక్తిగతంగా ఒకరి జీవితాల్లోకి ఒకరు అంటే వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి మాట్లాడటం అనేది ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా హర్షించదగ్గేది కాదు అని చెప్పేసి అంటూ ఉన్నారన్నమాట. అదే దానికి ముందు కొంచెం అసలు డీటెయిల్స్ మాట్లాడుకుంటే కనుక అసలు ఏంటి దంతాలకు మొత్తం ఏంటి అని చూస్తే కనుక ప్రశాంత్ రెడ్డి గారు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారి పైన అవినీతిలో తను పిహెచ్డీ చేశారని చెప్పి మాట్లాడటం ఇవన్నీ మనం చూస్తాం కదా. సో దానిపైన చాలా అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది ఈ మధ్యన మనకి వార్తలు వస్తున్న విషయం. కానీ గత సంవత్సర కాలంగా కూడా వీళ్ళిద్దరి మధ్యన చాలా విషయాల్లో వాదనలు, విమర్శలు ప్రతివిమర్శలు అనేవి జరుగుతూ ఉన్నాయంట. ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే గత సంవత్సర కాలంగా కూడా నన్ను పర్సనల్గా టార్గెట్ చేస్తూ నన్ను చాలా ఇబ్బందుల పాలు గురి చేస్తూ చాలా ఇచ్చేస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. అందుకని చెప్పేసి ఈరోజు నేను ఇంకా తట్టుకోలేకపోయాను. అందుకని చెప్పేసి ఏదైతే మా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ విషయాలన్నీ చెప్పాల్సి వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. కానీ ఏది ఏమైనా కానీ ఒక వ్యక్తి పైన ఇలా మాట్లాడటం అనేది ఏ ఒక్కరు కూడా ఖచ్చితంగా హర్షించరు. ఏ ఒక్కరిపైన అది మహిళలైనా ఏ ఒక్క పురుషుడైనా కానీ మరీ ముఖ్యంగా మహిళ అందులో ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వారిపైన ఇలా మాట్లాడటం అనేది ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేసే విషయం కాదు. కానీ తను అనేది ఏంటంటే నన్ను చాలా ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను మాట్లాడని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట. సరే, ఎవరి వెర్షన్ ఏంటి అనేది మనం యాజ్ టీజ్గా ఉన్నట్టు చెప్దాం. దాని తర్వాత ఎవరు ఏంటి అనేది అదే ఎవరు మంచి చెడ్డ అనేది మనం ఏమీ చెప్పట్లేదు. కానీ ఒక మహిళ పైన ఇలా మాట్లాడడం అయితే మాత్రం ఖచ్చితంగా తప్పే. కానీ ఇంకో వెర్షన్ ఏంటి, టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రశాంత్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి ఇలా దాడులకు పాల్పడటం కూడా ఎంతమాత్రం కరెక్ట్ కాదు కదని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారన్నమాట. ఎందుకు అంటే తనపైన వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేశారు. సో దీనిపైన కేసు పెట్టచ్చు, ఇంకొకలా వెళ్ళే అవకాశం ఉంది. కానీ అదేమీ కాకుండా వెంటనే ఇంతవరకు అసలు నెల్లూరులో ఇటువంటి సంస్కృతి లేదంటుంది. ఏ ఒక్కరు కూడా ఇన్ని సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరు కూడా ఒకరి ఇంటిపైన ఇంకొకరు వెళ్ళి దాడి చేసుకునే సంస్కృతి ఇంతవరకు ఎప్పుడూ లేదంట. బట్ ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం ఇలా జరగడం అనేది ఇది ఎంతమాత్రం మంచి వాతావరణం కాదని చెప్పేసి అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో ఒక చర్చ. ఇది ఇలా రకరకాల వాదనల చర్చల మధ్యన ఇది జరుగుతూ ఉందన్నమాట. ప్రశాంత్ రెడ్డి గారే చెప్తుంది ఏంటంటే మేమైతే ఈ దాడిని మేము ప్రోత్సహించట్లేదు, మేము పంపించలేదు, మరి మా అభిమానులు ఎవరో వెళ్ళారో ఏమో మేము ఆపలేకపోయామని చెప్తూ ఉన్నారన్నమాట. అయితే ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే సరే వ్యక్తిగతంగా మాట్లాడడం కరెక్ట్ కాదని మనం కూడా చెప్తూ ఉన్నాం. సో ఇదే వ్యక్తిగతంగా మాట్లాడే విషయంలో కొద్ది నెలల కింద వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి పైన తన పిల్లలపైన పర్సనల్గా ఒక వ్యక్తి మాట్లాడటం, వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి తను ఎంపీ క్యాండిడేట్గా చేశారు కదా, అతను వెళ్ళి అంటే ఇప్పుడు ఎవరైతే ఆ నిందితుడు మాట్లాడారో తన కారు వెంబడించి వెళ్తే తను అరెస్ట్ చేశారు కదా, అరెస్ట్ చేసి చాలా కేసులు ఇచ్చేశారు కదా. అప్పుడు ఏం చెప్పారు వీళ్ళు, ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటంటే తన కోపాన్ని ఆపుకోలేకపోయారు వెళ్ళాడని చెప్పేసానంటే అప్పుడు టీడీపీకి చెందినటువంటి వాళ్ళు అనేది ఏంటంటే వీళ్ళు అరాచకవాదులు, వీళ్ళు అసలు వీళ్ళ బుద్ధి ఏదని చెప్పేసి మాట్లాడారు కదా. సో మరి ఇప్పుడు ఈరోజు ఏంటంటే టీడీపీలో రకరకాల వాదనలు అన్నమాట. ఇప్పుడు తనేమొచ్చి ఇలా చెప్తున్నారు అనమాట. టీడీపీ మీడియా కానీ లేదా టీడీపీకి చెందినటువంటి సోషల్ మీడియా కానీ అనేది చెప్పేది ఏంటి, మంచి సాహస జరిగింది, ఇంటిపైన దాడి కరెక్ట్ అనేలాగా మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ఇలా రకరకాల వెర్షన్స్ ఎవరి వాదనలు ఎవరి ఇదే వాళ్ళకు ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనం మాట్లాడేది రైటా రాంగా, వాళ్ళు మాట్లాడేది రైటా రాంగా ఏంటనేది వరకు వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. సరే, ఈ విషయం ఎంతవరకు వెళ్తుంది ఏంటనేది అది మాత్రం మనం వేచి చూడాలి. ఇది ఓవరాల్గా జరిగే విషయం ఇది. థ్యాంక్ యూ.